Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the error correction questions which were asked in SBI Clerk Preliminary Examination, which was held in various shifts on 5th and 6th January 2024. Watch the video completely, and if you like the content, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. I will explain all these questions bilingually, English and Telugu. Okay. So, ఈ questions explanation will definitely be useful for you for all the upcoming exams. Okay, upcoming exams కి కంపల్సరీ యూజ్ అవుతాయి. క్వశ్చన్ మోడల్ చేంజ్ అవుతుంది కానీ రూల్ చేంజ్ అవుతుంది, రూల్ అదే ఉంటుంది. ఓకే, మోడల్లే చేంజ్ అవుతుంది. సో కంపల్సరీ యూజ్ అవుతాయి కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఐఎమ్ మూవింగ్ టు ద క్వశ్చన్. Each of the students in the class were eager to participate in the competition. In case if the given sentence is correct, then no error, that is E will be our answer. ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ పార్ట్ మనకి ఆన్సర్ అవుతుంది. సరే, ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ వర్ ఈగర్. ఓకే, సో ఇది చూడండి, మనకి ఈచ్ ఆఫ్ వచ్చినప్పుడు, ఓకే, ఈచ్ ఆఫ్ వచ్చినప్పుడు, సో ఇందులో మనకి ఈచ్ ఆఫ్ అనేది వచ్చినాక తర్వాత వచ్చే నౌన్ అనేది ప్లూరల్గా ఉండాలి. తర్వాత వచ్చే వర్బ్ అనేది ఓకే సింగులర్గా ఉండాలి. ఇది హెల్పింగ్ వర్బ్ మెయిన్గా. సో చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈచ్ ఆఫ్ వచ్చిందంటే నౌన్ ఏం రావాలి? ప్లూరల్ రావాలి. స్టూడెంట్స్ అనేది నౌన్, స్టూడెంట్స్ అనేది ఏంటండి? నౌన్. సో ఇక్కడ మనకి తర్వాత వచ్చే వర్బ్, ఓకే, వర్బ్ ఎక్కడుంది చూడండి, ఇగో ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. సో వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గా ఉండాలి. సో ఇక్కడ వర్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది వాస్ అనేది సింగులర్కి యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏముందండి? యాక్చువల్గా వర్ ఉంది. వర్ అనేది ప్లూరల్ కదా, మనకేం రావాలి? సింగులర్ రావాలి. అంటే ఇక్కడ రావాల్సింది వాజ్ రావాలి, వర్ ఇచ్చారు. అంటే పార్ట్ బిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో ఈ రూలు మీరు కంపల్సరీ అదర్ ఎగ్జామ్స్ కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్లో డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద జాబ్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. ఇది మీరు నేను చేసిన వీడియోస్ కంప్లీట్గా చూసేది ఉంటే మీరు కంపల్సరీ ఈ రూల్ను డిస్కస్ చేశాను. చూడండి, ఎప్పుడైతే ఇది సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్, ఎప్పుడైతే ద నంబర్ ఆఫ్ అనేది వస్తుందో, ద నంబర్ ఆఫ్ ఒకటి, ఏ నంబర్ ఆఫ్ ఒకటి, ఓకే, ద నంబర్ ఆఫ్ ఒకటి, ఏ నంబర్ ఆఫ్ ఒకటి, ద నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మనకి వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ప్లూరల్గా ఉండాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఓకే, సో సేమ్ క్వశ్చన్ వచ్చిందంటే క్వశ్చన్ వేరు కానీ సో రూల్ అది. చూడండి, ద నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద జాబ్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. చూడండి, ద నంబర్ ఆఫే కదా ఇక్కడ వచ్చింది. ఓకే, తర్వాత వచ్చే వర్బ్ ఎక్కడుంది చూడండి, ఇగో ఇక్కడ ఉంది. ఓకే, సో వర్బ్. సో ఇది ఎందులో ఉండాలి? ద నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు వర్బ్ సింగులర్గా ఉండాలి. ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి, మనకి వాజ్ అనేది సింగులరే కానీ పాస్ట్ టెన్స్. ఓకే, ఇది ఎందులో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో సింగులర్ ఏంటి అని అంటే ఈజ్. ఓకే, ప్రజెంట్ టెన్స్లో సింగులర్ ఏంటంటే ఈజ్. ఇక్కడ ఏమొచ్చింది? ఆర్ అనేది ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ రావాల్సింది ఈజ్ అనేది రావాలి. ఓకే, సో ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు వర్బు ప్లూరల్. ఏ నంబర్ ఆఫ్ వర్కర్స్ హ్యావ్ బీన్. ఓకే, ఏ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఓకే, సో ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. ఇక్కడ ఇది మనకి ఏ పార్ట్లో ఉంది? పార్ట్ సిలో ఎర్రర్ ఉంది, ఈజ్ రావాలి, ఆర్ వచ్చింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నైదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ ఫార్మ్స్ బిఫోర్ ద డెడ్ లైన్. ఇగో ఇలాంటి క్వశ్చన్. ఓకేనండి, ఇది కూడా మోడరేట్ లెవెల్ అండి, ఈజీ టు మోడరేట్. ఇది ఇంతకు ముందు డిస్కస్ చేసిన లాంటి క్వశ్చనే. రూల్ ఏంటంటే చూడండి,
ఎప్పుడైనా మనకి ఇక్కడ నైదర్ ఆఫ్, ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. చాప్టర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఏంటని. నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు ఇంతకుముందు ఈచ్ ఆఫ్ లాగానే నౌన్ అనేది ప్లూరల్గా ఉండాలి, వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. చూడండి, నైదర్ ఆఫ్. జనరల్గా నైదర్ ఆఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే టూ, అది టూ పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఏదైనా. అంటే మీనింగ్ ఏంటంటే టూ క్యాండిడేట్స్ ఉన్నారు, ఇందులో ఎవ్వరు కూడా సబ్మిట్ చేయలేదు అని మీనింగ్ అన్నట్టు. ఓకే, టూ క్యాండిడేట్స్కు టూ ఉన్నప్పుడే నైదర్, నెగిటివ్ అన్నట్టు ఇది. ఓకే, పాజిటివ్ రావాలంటే ఐదర్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నైదర్ ఆఫ్. ఓకే, టూ క్యాండిడేట్స్ కదా, టూలో ఎవ్వరు కూడా సబ్మిట్ చేయలేదు అంటే ఎవరంటే నో వన్ అన్నట్టు ఇది, నో వన్. ఓకే, సో ఇక్కడ నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ ప్లూరల్గా ఉండాలి, వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. అంటే వర్బ్ ఎక్కడుంది చూడండి, ఇగో ఇక్కడ హ్యావ్. ఓకే, అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇంతకుముందు మనం పాస్ట్ టెన్స్ చూసినప్పుడు, ఓకే, పాస్ట్ టెన్స్ చూసినప్పుడు సింగులర్ ఏంటి, వాజ్, ప్లూరల్ ఏంటి, వర్, అంతే కదా. సో ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్ చూసినప్పుడు సింగులర్ ఏంటండి, ఇక్కడ ఈజ్. ఓకే, ప్లూరల్ ఏంటి, ఆర్. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. సింగులర్ ఏంటి అని అంటే హ్యాజ్, ప్లూరల్ ఏంటి అని అంటే హ్యావ్. ఓకే, హ్యావ్. సో ఏ టెన్స్ అయినా సింగులర్ సింగులరే, ప్లూరల్ ప్లూరలే. సో ఇక్కడ మనకి నైదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ హ్యావ్ అని వచ్చింది కదా, హ్యావ్ అనేది ప్లూరల్, మరి దీనికి సింగులర్ ఏంటి, హ్యాస్. ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి మనం అదే టెన్స్ రాయాలి, హ్యాస్. ఓకే, అంటే నో క్యాండిడేట్స్, అవుట్ ఆఫ్ టూ క్యాండిడేట్స్ నో క్యాండిడేట్ హ్యాస్ సబ్మిటెడ్ అని మీనింగ్. అంటే ఇద్దరు ఉన్నారు, ఎవరు చేయలేదు. కాబట్టి ఏ పార్ట్లో ఉంది, పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, అమాంగ్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద టీమ్, ది ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్. మనం ఇది కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి వచ్చిందండి. ఓకే, సో సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బ్ మస్ట్ బి సింగులర్. ఓకే, సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్బ్ మస్ట్ బి ప్లూరల్. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యొక్క బేసిక్ రూల్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీపుల్ ఆర్ గోయింగ్ అని అంటాం. ఎందుకనంటే ఇది ప్లూరల్ కాబట్టి ప్లూరలే రావాలి. ఓకే, సో హీ ఈజ్ గోయింగ్ అని అంటాం. సో హీ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది సింగులర్. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇక్కడ చూడండి, అమాంగ్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద టీమ్. ఇప్పుడు ఇలా చెప్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ట్ ఆఫ్ యాపిల్స్, ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా అని అంటే ఇగో ప్రిపోజిషన్ ముందు ఉన్నది మనకు సబ్జెక్టు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది యాపిల్స్ గురించి కాదు. ఓకే, ఇలాంటి మన వీడియోస్లో కూడా నేను డిస్కస్ చేశానండి, మీరు చూస్తే అర్థమవుతుంది. యాపిల్స్ని కాదు, యాపిల్స్కున్న కాస్ట్ని చెప్తున్నాం మనం. ఓకే, సో కాస్ట్ కాబట్టి సింగులర్ కదా, కాబట్టి ఈజ్ అనేది అవుతుంది. చూడండి, ది ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వర్ అన్నాడు. చూడండి, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, ఆఫ్ ముందు ఏముంది, ఇక్కడ రిసోర్సెస్ కాదు, ఇక్కడ రిసోర్సెస్ ల్యాక్ అని చెప్తున్నాం, లేకుండడాన్ని. ల్యాక్ అనేది ఏంటి, సింగులర్. ఏమొచ్చింది, వర్ వచ్చింది, అంటే ఏం రావాలి, వాజ్ రావాలి. ఓకే, సో ఇక్కడ ల్యాక్ అనేది సింగులరే కదా, ఆఫ్ ముందు సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూడాలి. సో సింగులర్ ఉంది కాబట్టి సింగులర్. ఓకే, సో పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మెనీ పీపుల్ బిలీవ్స్ దట్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. చూడండి, సో ఇక్కడ మనకి ఇది ఇప్పుడు చూడండి, మెనీ పీపుల్ అనేది సబ్జెక్టు, ఇగో బిలీవ్స్ అనేది V5. ఓకే, V5. ఓకే, సో ఇది సబ్జెక్టు తర్వాత V1 లేదా V5 వచ్చింది అంటే ఓకే, ఇక్కడ మనకి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని మీనింగ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎప్పుడైతే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో సబ్జెక్టు, అప్పుడు V5 రావాలి. మిగతా అన్నిట్లలో కూడా V1 రావాలి. ఇప్పుడు వర్బ్ ఏంటి, బిలీవ్స్. ఓకే, సో V1 ఇది ఏంటి అని అంటే బిలీవ్, V2 ఏంటి అని అంటే బిలీవ్డ్, V3 ఏంటి అని అంటే అగైన్ బిలీవ్డ్ అవుతుంది, V4 ఏంటి అని అంటే బిలీవింగ్ అవుతుంది, V5 ఏంటి అని అంటే V1 ప్లస్ ING, V1 ప్లస్ ఎస్ లేదా ES వస్తుంది. ఓకే, అంటే బిలీవ్ అనేది V1 కదా, కాబట్టి ఏమొస్తుంది, బిలీవ్స్ అనేది వస్తుంది. ఓకే, బిలీవ్స్. చూడండి, ఇది ఎప్పుడు V5 యూజ్ చేస్తామనంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సబ్జెక్టు, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. మిగతా అన్నిట్లలో V1. చూడండి,
నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ కమింగ్ టు స్కూల్ అన్నాం అనుకోండి, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, అంటే నేను ఫస్ట్ పర్సన్ అవుతున్నాను. ఎవరైతే వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, అంటే మీరు వింటున్నారు కాబట్టి సెకండ్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. ఓకే, థర్డ్ పర్సన్ ఒక్కటే ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. థర్డ్ పర్సన్ ఒక్కడి కంటే ఎక్కువ ఉండేది ఉంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మెనీ పీపుల్ బిలీవ్స్ అని. ఇప్పుడు నేనేంటి ఫస్ట్, మీరేంటి సెకండ్, ఎవరు థర్డ్ పర్సన్? మెనీ పీపుల్. అంటే థర్డ్ పర్సన్లో ఏముంది? మెనీ పీపుల్ థర్డ్ పర్సనే, కానీ సింగులర్ ఉందా? మెనీ పీపుల్ అంటే ప్లూరలే కదా. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడే V5, మిగతా వాటిలన్నిట్లలో కూడా V1 రావాలి. మరి ఇక్కడ ఏమొచ్చింది? V5. మరి థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కదా సబ్జెక్టు, ఏంటి ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్, కాబట్టి ఏం రావాలి? V1 రావాలి. అంటే బిలీవ్ అని రావాలి, బిలీవ్స్ అని వచ్చింది. V1 రావాలి, V5 వచ్చింది. అంటే ఎక్కడ ఉంది ఎర్రర్? పార్ట్ ఏలో ఎర్రర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ హూ హ్యాస్ ఓన్ న్యూమరస్ అవార్డ్స్ ఫర్ హర్ వర్క్. ఓకే, సో చూడండి, వన్ ఆఫ్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ మీనింగ్ ఏంటి అని అంటే, ఓకే, అంటే మెనీ పర్సన్స్ ఉన్నారు, అందులో ఒక్కరు అని మీనింగ్. ఓకే, ఆ వర్సన్ అంటే షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ హూ హ్యాస్ ఓన్ న్యూమరస్ అవార్డ్స్. మీనింగ్ ఏంటంటే చాలామంది రైటర్స్ ఉన్నారు, ఎవరు? అవార్డ్స్ గెలిచిన వాళ్ళు, అందులో ఈమె ఒక్కరు అని మీనింగ్. ఓకే, ఆ రైట్ అంటే అందరూ కూడా విన్ అయిన వాళ్ళే కదా. ఓకే, అందరూ కూడా విన్ అయిన వాళ్ళే. ఓకే, సో ఇక్కడ చూడండి, హీ ఈజ్ ద పర్సన్, హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ ఓన్ ద మ్యాచ్. ఓకే, మీనింగ్ ఏంటనంటే ఎవరైతే మ్యాచ్ని విన్ అయ్యారో అతనే ఇతను. చూడండి, ఇగో ఇక్కడ హూని ఏమంటామనంటే రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాం. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్ ఈ చాప్టర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఈ హూ అనేది ఎవరి గురించి చెప్తుందో అది యాంటీసిడెంట్ అని అంటాం, ఆ పర్సనే కదా ఇది. ఓకే, సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్లో, ఓకే, రిలేటివ్ ప్రొనౌన్లో మనకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? యాంటీసిడెంట్ ఒక్కటే పర్సన్ కదా, ఆ ఒక్క పర్సనే కదా ఈ హూ కూడా. ఓకే, ఎంతమంది ఉన్నారు? ఒకరే, ఈజ్ ద పర్సన్ హూ హ్యాజ్ ఓన్. ఓకే, సో ఈ హూనే ఈ హ్యాజ్ అనేది కూడా చెప్తుంది. ఓకే, సింగులర్, ఇది సింగులర్ ఉంది కాబట్టి ఇది కూడా సింగులరే. ఓకే, ఇక్కడ చూడండి, షీఈ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ హూ హ్యాజ్ ఓన్. ఇక్కడ చూడండి, ఈ హూ ఎవరిని చెప్తుంది? రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రైటర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళనే కదా, ఇది ప్లూరలే కదా. ప్లూరల్ అయినప్పుడు ఇగో తర్వాత వచ్చే, ఓకే, తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరలే కావాలి. అంటే హ్యావ్, ఓన్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా విన్ అయిన వాళ్ళే. ఓకే, వీళ్ళందరూ కూడా విన్ అయిన, అందులో వీళ్ళు ఒక్కరు అని అంటున్నాం అంతే. ఆ అందరూ విన్ అయిన వాళ్ళు అందరి గురించి అంటే వీళ్ళే కదా. ఓకే, కాబట్టి హ్యావ్ అనేది రావాలి. ఇక్కడ కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు ఇన్ అండర్స్టాండింగ్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ చాప్టర్ వీడియోస్. ఓకే, సో ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐదర్ ద మేనేజర్ ఆర్ హిజ్ అసిస్టెంట్ నీడ్స్ టు బి ప్రజెంట్ టు సైన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. మనం ఇంతకుముందు V1, 2, 3, 4, 5 చూసినట్టుగా చూడండి, ఇది నీడ్ అనేది V1, నీడెడ్ అనేది V2, నీడెడ్ అనేది V3. ఓకే, సో నీడింగ్ ఇది. ఓకే, ఇది ఒకసారి పక్కకు ఉంచండి. ఓకే, సో ఇక్కడ V1 ప్లస్ ఎస్ లేదా ఎస్ కదా V5 అని అంటే, సో ఏం రావాలి? నీడ్స్ అని రావాలి. ఓకే, V5. ఇప్పుడు చూడండి, మనకి ఐదర్ ద మేనేజర్ ఆర్ హిజ్ అసిస్టెంట్ నీడ్స్ టు బి ప్రజెంట్ టు సైన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. మేనేజర్ కానీ అసిస్టెంట్లు కానీ కావాలి డాక్యుమెంట్ సైన్ చేయడానికి అని అంటున్నారు. ఎప్పుడైతే చూడండి, ఇప్పుడు హీ నీడ్స్ అని అంటాం, హీ నీడ్స్ ఏ డాక్యుమెంట్. సబ్జెక్టు సింగులర్ కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో V5 వచ్చింది. ఓకే, ఎప్పుడైతే 2 ఆర్ మోర్ సబ్జెక్టులు ఐదర్ ఐదర్ ఆఫ్ కాదు, ఇది ఐదర్ ఆర్ అంటే కంజంక్షన్ ఇది. ఓకే, ఐదర్ ఆర్తోని జైన్ అయితే వర్బ్ ఎలా ఉండాలని అంటే లాస్ట్ మెన్షన్డ్ సబ్జెక్టు ప్రకారం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఐదర్ మేనేజర్ ఒక సబ్జెక్టు, ఐదర్ ఆర్ కదా, చూడండి ఐదర్ ఆర్. ఐదర్ ఆఫ్ అనేది ప్రెపోజిషన్. ఓకే, ఐదర్ ఆఫ్ అనేది ప్రొనౌన్. ఓకే, నాట్ ప్రెపోజిషన్. ఐదర్ ఆఫ్ అనేది ఇక్కడ ప్రొనౌన్, దాని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఐదర్ ఆర్ అనేది కంజంక్షన్. ఓకే, సో ఐదర్ ద మేనేజర్, ఓకే, ఆర్ హిస్ అసిస్టెంట్స్. ఇప్పుడు వీళ్ళ గురించే కదా, మేనేజర్ ఒక సబ్జెక్టు, అసిస్టెంట్స్ ఇంకొక సబ్జెక్టు. దేంతో జాయిన్ అయ్యాయి? ఐదర్ ఆర్తో జాయిన్ అయ్యాయి. ఐదర్ ఆర్తో జాయిన్ అయినప్పుడు లాస్ట్ మెన్షన్ సబ్జెక్టు ప్రకారమే వర్బ్ ఉండాలి. ఓకే, సింగులర్ ప్లూరల్ అనేది.
అసిస్టెంట్స్. ఇగో లాస్ట్ మెన్షన్ సబ్జెక్ట్ ఏంటిది? అసిస్టెంట్సే కదా. అసిస్టెంట్స్ కాబట్టి తర్వాత వచ్చే వర్బు అసిస్టెంట్స్ ప్లూరల్ కదా. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5 వచ్చేది. ఓకే, సింగులర్ కాదు కదా అసిస్టెంట్స్ అనేది, ప్లూరల్. కాబట్టి ఏం రావాలి? నీడ్ అనేది రావాలి. ఓకే, అంటే V1 రావాలి. ఓకే, ఐదర్ ద మేనేజర్ ఆర్ హిస్ అసిస్టెంట్స్ నీడ్ టు బి ప్రజెంట్ అని రావాలి, ఎందుకంటే ఇది ప్లూరల్ కాబట్టి. ఇన్ కేస్ ఇలా వచ్చింది అనుకోండి, ఐదర్ అసిస్టెంట్స్ ఆర్ దైర్ మేనేజర్ నీడ్స్ అవుతుంది. ఓకే, అక్కడ సబ్జెక్టు బట్టి వర్బును మార్చాలి మనకు. కాబట్టి ఇక్కడ పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. చూడండి, ది ఆడియన్స్ వాజ్ ఎంథూజియాస్టిక్ అండ్ క్లాప్స్ లౌడ్లీ ఆఫ్టర్ ది పర్ఫార్మెన్స్ ఎండెడ్. చూడండి, ఏ టెన్స్లో ఉందండి? పాస్ట్లో ఉంది. ఎందుకంటే ఆడియన్స్ వాజ్ అన్నాడు కదా. ఓకే, ఎంథూజియాస్టిక్. చూడండి, అంటే వాళ్ళు ఎంథూజియాస్టిక్గా ఉన్నారు. ఓకే, సో పర్ఫార్మెన్స్ కూడా ఎండ్ అయిపోయింది. అంటే ఎందులో ఉండాలి? కంప్లీట్గా పాస్ట్లోనే ఉండాలి, అంతే కదా. ఇది పాస్ట్లో ఉందంటే ఇది కూడా కంపల్సరీ పాస్టే కదా. ఇప్పుడు V1 ఏంటి? క్లాప్. ఓకే, V2 ఏంటి? క్లాప్డ్. ఓకే, క్లాప్డ్ అని రావాలి. అంటే వాళ్ళు ఎంథూజియాస్టిక్గా ఉన్నారు, మళ్ళీ క్లాప్స్ కూడా కొట్టారు, అంటే ఇది పాస్ట్లోకి మారవాలి. ఓకే, అప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి క్లాప్స్ అని వచ్చింది, పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ అండ్ మై బ్రదర్ ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ వెంచర్ టుగెదర్ నెక్స్ట్ ఇయర్. వెరీ సింపుల్ అండి, ప్రనౌన్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, మనకి చూడండి, ఇక్కడ ప్రనౌన్లలో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్స్ ఉన్నాయి. ఇది ఐ, ఇది మీ. ఓకే, ఇది హీ, ఇది హిమ్, ఇలా ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఈజ్ గోయింగ్ అనేది కరెక్ట్ అవుతుందా? చూడండి, గోయింగ్ ఎవరు? ఇక్కడ గోయింగ్ అనేది వర్బ్ కదా. చేసేవాళ్ళు ఎవరు? సబ్జెక్టు. సబ్జెక్ట్లో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్సే రావాలి. మీ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ కేసు. అంటే ఇది ఎక్కడ యూజ్ చేయాలి? ఆబ్జెక్ట్లోనే యూజ్ చేయాలి. సబ్జెక్ట్లో యూజ్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ దీనికి ఆ సబ్జెక్టివ్ కేసు ఏంటి? ఐ. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఐ అని వచ్చినప్పుడు ఇక్కడ మారుతుంది, ఐ హావ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, హిమ్ ఈజ్ గోయింగ్ కరెక్ట్ అవుతుందా? చూడండి, గోయింగ్ అనేది వర్బ్ కదా, వర్బుని చేసేది హిమ్ అనేది సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లేస్లో మరి ఆబ్జెక్టు వస్తుందా? ప్రనౌన్ ఇది రావాలి, అంటే దీనికి ఏదో అది రావాలి. ఓకే, కాబట్టి ఏంటి ఇక్కడ? హీజ్ అనేది కరెక్ట్. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్లానింగ్ చేసేది? ఒకరు మీ, ఒక సబ్జెక్టు. ఇంకొకరు ఎవరు? బ్రదర్, ఇంకొక సబ్జెక్టు. ఈ ప్లానింగ్ అనేది వర్బ్ కదా, ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్టే కదా, అంటే మీ అనేది ఇక్కడ సబ్జెక్టే కదా. సబ్జెక్టు కేసులో ఏం రావాలి మరి? ఇక్కడ దీనికి సబ్జెక్టివ్ కేస్ ప్రనౌన్ ఏంటో అది రావాలి. ఏమొచ్చింది? మీ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి? ఐ అండ్ మై బ్రదర్, ఓకే అనేది రావాలి. లేదంటే దీన్ని మై బ్రదర్ అండ్ ఐ అని వచ్చిన, ఓకే ఇది ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్లీ. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, మనం క్వశ్చన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే సబ్జెక్టు, వర్బ్ అగ్రిమెంటు, ఓకే, టెన్సెస్, ప్రనౌన్స్, ఇవ వీటిపైనే ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో మనకి ఏంటి అని అంటే లెవెల్ అనేది ఈజీ టు మోడరేట్గానే ఉంది ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్. ఓకే, ఇక మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వాటిలలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కంపల్సరీ ఇది మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఆస్పైరెంట్స్ who are going to face competitive exams in the upcoming months. Okay, thank you.